Welcome to AR Logics. Name me Ashok. Present మనం discussion about intermediate syllabus. Intermediate syllabus లో మనం బోర్డ్ ఎగ్జామ్ బేస్ చేసుకొని IPA ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 1A 1B అండ్ 2A 2B బేబీ బుల్లెట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ మనం చేసే ప్రయత్నం చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ ప్రాబ్లం చేయడానికి ప్రయత్నం చేద్దాం. బట్ సమయం సరిపోదు కాబట్టి వీలైనంత వరకు ఒక చాప్టర్ను బేస్ చేసుకొని అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనం బోర్డ్ ఎగ్జామ్లో మిస్ కాకుండా ఆ వేలో మనం క్వశ్చన్లకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్రిగోనమెట్రీ అండ్ ఇంటిగ్రేషన్, డెరివేషన్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ టీ డివై బై డిఎక్స్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. డబుల్ ఇంటిగ్రేషన్, త్రిబుల్ ఇంటిగ్రేషన్, డబుల్ డిఫరెన్షియేషన్, త్రిబుల్ డిఫరెన్షియేషన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనం 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అన్నిటిని బేస్ చేసుకొని మనం ప్రతి ప్రాబ్లంను సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం డిఫరెన్షియేషన్ గురించి డిస్కషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్లో ఉన్న ప్రతి ఫార్ములా మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. అందులో ఉన్న ఫార్ములాస్ వస్తేనే మీరు క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతారు. ప్రజెంట్ మనం డిఫరెన్షియేషన్లో 2+2 ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 1Bలో 2+2 4 మార్క్స్ గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా బుల్లెట్ చాప్టర్లో ఏదైతే మెటీరియల్ ఉందో ప్రైవేట్లో బుక్ స్టాల్లో ఎక్కడైతే అవైలబుల్గా ఉందో దాంట్లో ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్స్, చాప్టర్లో ఉన్న ఎవ్రీ ప్రాబ్లమ్స్, బుల్లెట్లో ఉన్నటువంటి బేబీ బుల్లెట్లో ఉన్న ప్రతి ప్రాబ్లంను మనం చేసే ప్రయత్నం చేద్దాం. నేను క్వశ్చన్ నెంబర్తో సహా ప్రతి క్వశ్చన్ను, అందులో బేబీ బుల్లెట్లో కొన్ని క్వశ్చన్స్ రాంగ్ కూడా ఉన్నాయి, వాటిని మనం సరి చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం డిస్కషన్ అబౌట్ డిఫరెన్షియేషన్ చాప్టర్. మొదటగా మనం డిఫరెన్షియేషన్ చాప్టర్కు సంబంధించిన ప్రాబ్లంను డిస్కషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ ఇంటర్మీడియట్లో ఇది మనకు 1Bలో ఓవరాల్గా మనకు 2+2 ఓవరాల్గా 4 మార్క్స్ ఉన్నాయి. ఈ 4 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ప్రతి ప్రాబ్లం బేబీ బుల్లెట్లో అలాగే ప్రతిదీ మనం సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్లో మనం కొన్ని గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే x⁴n ఉందనుకోండి, x⁴n ఉంటే దీనికి డిఫరెన్షియేషన్ ఏం చేయాలి అంటే ఈ n మొదట రాయాలి, n రాసి ఎక్స్ని సేమ్ రాసి మళ్ళీ ఈ పవర్ను n-1 అంటే ఇచ్చిన దానిలో నుంచి 1 మైనస్ చేయాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ ఇది ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్కు డిఫరెన్షియేషన్ ఎంత అంటే 1, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ చూసినామనుకోండి, ప్రజెంట్ సపోజ్ 2x⁴ అని తీసుకున్నాను అనుకోండి, దీని డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తాం, దీన్ని బేస్ చేసుకొని చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, 5 రాయాలి, ఎక్స్ రాయాలి, 5-1 అని రాస్తాం. తర్వాత ఈ బేస్కు కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. ఎట్లా చేస్తాం, బేస్ ఎంత డిఫరెన్షియేషన్, బేస్కు డిఫరెన్షియేషన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ d/dx అని రాస్తాం. విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ ఎక్స్ అని చెప్తాం అక్కడ. సో ఎక్స్కి ఎంత ఇక్కడ డిఫరెన్షియేషన్ అనే నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. 5x⁴ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ 1, దట్ ఈజ్ 1 అని చెప్తాం. ఈ విధంగా ప్రతిదీ మనం డిఫరెన్షియేషన్ ఫండమెంటల్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. అంటే ఫార్ములాస్ నేర్చుకోవడం కాదు, ఆ ఫార్ములాస్ను డిఫరెన్షియేషన్ ఎట్లా చేయాలనేది మనం ప్రతి ఫార్ములాకు అక్కడనే అబ్జర్వ్ చేయాలి. సపోజ్ సెకండ్ వన్ చూడండి, log x ఉందనుకోండి, log xకు డిఫరెన్షియేషన్ చేయాలి. సపోజ్ చూడండి f(x)
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని ఇచ్చిండు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, ఎక్స్లో అది ఫంక్షన్. దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాసిన ఒకటే మీనింగ్, dy/dx అని రాసిన ఒకటే మీనింగ్. ఓకేనా? ఈ 2 కేసెస్లో మనం ఏదైనా రాయొచ్చు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్న రాయొచ్చు, dy/dx అన్న రాయొచ్చు. ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో, ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ రాసేయాలి. సేమ్ ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి? లాగ్ ఎక్స్కి ఏంటి? 1/x. ఈ ఎక్స్కు డిఫరెన్షియేషన్ కూడా చేయాలి. dy/dx ఆఫ్ ఎక్స్ మళ్ళీ ఏమవుతుంది? 1/x. ఎక్స్కి ఎంత డిఫరెన్షియేషన్? 1. తర్వాత ఏమవుతుంది? 1/x అవుతుంది. ఈ విధంగా డిఫరెన్షియేషన్ ప్రతిదీ ఫార్ములాను కూడా మనం డిఫరెన్షియేషన్ చేసే ప్రయత్నం చేస్తే మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అవుతాయి. సేమ్ అలాగే మనం కొన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, థర్డ్ వన్ సైన్ ఎక్స్ ఉంది అనుకోండి. సైన్ ఎక్స్కు డిఫరెన్షియేషన్ ఎంత అంటే కాస్ ఎక్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ కాస్ ఎక్స్కు డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. అలాగే ఫోర్త్ వన్ ఏ పవర్ ఎక్స్ ఉంది అనుకోండి. ఏ పవర్ ఎక్స్కు డిఫరెన్షియేషన్ ఎంత అంటే సేమ్ ఫస్ట్ ఏం చేయాలి? ఏ పవర్ ఎక్స్ను అట్లాగే రాయాలి. ఏదైతే ఇస్తాడో దాన్ని అలాగే రాయాలి. రాసి ఈ బేస్ను ఏం చేయాలంటే లాగ్ ఏ అని రాయాలి. ఈ విధంగా డిఫరెన్షియేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 పవర్ ఎక్స్ అని రాసిన దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. సపోజ్ క్వశ్చన్ ఫ్రేమ్లో రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ అని రాసిన. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ఫైన్ ద డిఫరెన్షియేషన్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ పవర్ ఎక్స్కు ఫార్ములా ఏంటి? ఇది ఏ పవర్ ఎక్స్ ఏమో అలాగే రాయాలి. అంటే ఏం రాయాలి? ఇప్పుడు ఫస్ట్ 2 పవర్ ఎక్స్ అలాగే రాయాలి. ఏదైతే బేస్ ఉందో లాగ్ పెట్టి బేస్ రాయాలి. లాగ్ పెట్టేసి బేస్ రాయాలి. బేస్ ఎంత? ఇక్కడ 2. ఇది డిఫరెన్షియేషన్. ఈ విధంగా ప్రతిదీ మనం డిఫరెన్షియేషన్ అనేది ఫార్ములాస్ను బేస్ చేసుకొని మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది. ఏదైతే మార్కెట్లో బేబీ బుల్లెట్ అని ఏదైతే ఐపీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కు సంబంధించిన మెటీరియల్ ఉందో దాంట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్ చేస్తుంటే టైం లేదు కాబట్టి మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ అయితే మీరు ఫండమెంటల్స్ అంటే డిఫరెన్షియేషన్కు సంబంధించిన ప్రతి ఫార్ములా మీరు నేర్చుకోవాలి. 1 by 1 మనం క్వశ్చన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నంబర్ 139 ఏదైతే డిఫరెన్షియేషన్ చాప్టర్ ఉందో డిఫరెన్షియేషన్ చాప్టర్ ఉందో ఆ చాప్టర్లో 139 క్వశ్చన్ బేబీ బుల్లెట్ అనే మెటీరియల్లో 139 క్వశ్చన్ మనం ప్రజెంట్ సాల్వ్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ the function f of x equal to x square minus 3 4x cube plus 1 క్లోజ్ ద బ్రాకెట్. ఇది 139 క్వశ్చన్ ఉంది మనకు ప్రజెంట్. ఇక్కడ మన డిఫరెన్షియేషన్లో ఇంకా కొన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ వన్ d/dx u plus v ఫార్ములా. ఫస్ట్ ఏంటి? u plus v అంటే యూకి డిఫరెన్షియేషన్ చేయాలి, వికి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఇది డిఫరెన్షియేషన్ అంటే d/dx u అవుతుంది, d/dx v అవుతుంది. సేమ్ ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ మైనస్ తీసుకోవాలి.
ఇదొకటి. సేమ్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ dy/dx అని కాకుండా సమ్ టైమ్స్ మనం f' అని కూడా రాస్తాం. సో అట్లా కూడా రాయొచ్చు. dy/dx uv తీసుకుంటున్నా. uకి vకి ఇప్పుడు రిలేషన్ ఏంటి? ఇంటూ రిలేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ u అనేది అలాగే రాయాలి. ఫస్ట్ది అలాగే రాస్తున్నాం. ఈ సెకండ్ దానికి డెరివేటివ్ చేయాలి. సేమ్ ఇప్పుడు ప్లస్ పెట్టేసి ఈ v అనేది అట్లాగే రాసి ఈ uకి డెరివేటివ్ చేయాలి. యూకి డెరివేటివ్ చేయాలి. అంటే చూడండి, ఫస్ట్ యూనేమో సేమ్ రాసినాం, వికి డెరివేటివ్ చేస్తున్నాం. వి అలాగే రాసినాం, యూకి డెరివేటివ్ చేస్తున్నాం. ఇది ఈ విధంగా చేయాలి. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది, దానిపైన కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. dy/dx u ఉంటుంది, v ఉంటుంది, w ఉంటుంది. ఈ విధంగా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు చూడండి, ఫస్ట్ టూ అలాగే రాయాలి, uv అనేది అలాగే రాయాలి. వికి డెరివేటివ్ చేయాలి, dy/dx w. సేమ్ ఇప్పుడు vwని అలాగే రాయాలి, vwని అలాగే రాస్తే యూకి డెరివేటివ్ చేయాలి, dy/dx యూకి డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు vw అయిపోయింది, wని అలాగే రాయాలి, wని అలాగే రాసి dy/dx v చేయాలి. ఈ విధంగా డెరివేటివ్ చేయాలి. చూడండి, ఒకసారి యూకి డెరివేటివ్ చేస్తున్నాం, ఒకసారి యూకి డెరివేటివ్ చేస్తున్నాం, ఒకసారి వికి డెరివేటివ్ చేస్తున్నాం, ఒకసారి డబ్ల్యూకి డెరివేటివ్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేయాలి. ప్రజెంట్ ఈ ప్రాబ్లం మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అర్థమైందని అనుకుంటా. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 139 ప్రాబ్లం నెంబర్ 139, 2+2 మార్క్స్, 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ సొల్యూషన్ చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ f of x equal to x² - 3 4x³ + 1 అని ఇచ్చిండు. దీన్ని మనం డెరివేటివ్ చేయాలి. చూడండి, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, టోటల్లీ దేర్ ఆర్ 2 ఫంక్షన్స్. అక్కడ మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. దీనికి ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. f' అని రాస్తున్నాం. డెరివేటివ్ని మనం f' అని కూడా రాయొచ్చు, dy/dx అని రాయొచ్చు, లేదు అంటే f' అని రాయొచ్చు. ఈ రెండిట్లో ఎట్లా రాసినా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఏదైనా రాసుకోండి, మీకు ఏది నచ్చితే అది రాసుకోండి. ఇప్పుడు చూడండి, దీన్నేమో u అనుకుంటున్నా, దీన్నేమో v అనుకుంటున్నా. ఈవి ఫార్ములా అప్లై చేద్దాం. ఎప్పుడైనా 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈవి అప్లై చేయాలి. ఫంక్షన్స్ అంటే ఏంది? ఇక్కడ ఎక్స్ వేరియబుల్, ఇక్కడ కూడా ఎక్స్ వేరియబుల్, ఇక్కడ 2 డిఫరెంట్ బ్రాకెట్స్తో ప్రొడక్ట్ రిలేషన్తో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే యూవిని అప్లై చేయాలి. ఒకవేళ ఇక్కడ ఇంకొక బ్రాకెట్ తోటి ఉంటే అప్పుడు uvw అనే దాన్ని అప్లై చేస్తాం డెరివేటివ్. సో ఇప్పుడు యూవి చేద్దాం. యూవిలో ఏం చెప్పినాను, ఫార్ములా ఏంటి? ఫస్ట్ యూ అట్లనే రాయాలి, వికి డెరివేటివ్ చేయాలి, వి అట్లనే రాయాలి, యూకి డెరివేటివ్ చేయాలి. డాష్ పెట్టడము అంటే ఇక్కడ డెరివేటివ్ చేయడం అన్నట్టు, ఇక్కడ డాష్ పెడుతున్నాము అంటే డెరివేటివ్ చేయడం అన్నట్టు. ఫస్ట్ యూ అలాగే రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి, యూ అట్లనే రాయాలి, x² - 3. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయాలి, dy/dx. దీనికి డెరివేటివ్ ఏమవుతుంది? సేమ్ రాస్తున్నాం, మీకు అర్థం కావడానికి ఈ స్టెప్ రాస్తున్నాం. తర్వాత డైరెక్ట్ చేద్దాం సింగిల్ స్టెప్లో. ఇప్పుడు మనం ఏదైతే జేఈ ప్రిపేర్ అవుతామో దానికి మనం డైరెక్ట్ రాయాలి, ఇలాంటివన్నీ రాయాలి, క్యాన్సిల్ చేసి పడేసాలి స్టెప్స్. సో ప్లస్ ఇప్పుడు వి అలాగే రాద్దాం, వి అంటే ఇది కదా, 4x³ + 1. ఇప్పుడు వి అలాగే రాసిన, యూకి డెరివేటివ్ చేయాలి అంటే ఏం చేయాలి, dy/dx ఏంటి, వాట్ ఈస్ దట్ వన్, dy/u x² - 3. ఇది ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం, 1 by 1 డెరివేటివ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ అట్లాగే రాస్తున్నా, x² - 3 అనేది అట్లా రాస్తున్నా. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చూడండి ఏమవుతుంది, చూడండి డెరివేటివ్. ఎప్పుడైనా చూడండి ax² అని ఉందనుకోండి డెరివేటివ్, లేకపోతే ఉంటే ఫస్ట్ ఏ కాన్స్టెంట్ అనేది అలాగే రాయాలి, దీనికి డెరివేటివ్ చేయాలి.
దీనికి డెరివేటివ్ ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఎన్ రాస్తాం, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అని రాయాలి. సో సేమ్ అలాగే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే ఏమవుతుంది? ఎక్స్ పవర్ 1 అవుతుంది. 2 మైనస్ 1 అంటే ఎంత? 1. అంటే దీన్ని 2ax అని రాయవచ్చు. ఈ విధంగా డెరివేటివ్ చేయాలి. సో అదే విధంగా చేద్దాం. చూడండి 4 అనేది అట్లనే రాస్తున్నాం. ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఎంత? 3x 2 మైనస్ 1. తర్వాత ఎక్స్ కూడా డెరివేటివ్ చేయాలి. ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1. సో రాయకపోయినా ప్రాబ్లం లేదు, 1. ఇక దీనికి డెరివేటివ్ ఎంత? 0. 0 అంటే రాయకపోయినా నడుస్తుంది. సో ప్లస్ దీన్ని అలాగే రాయాలి. 4x³ + 1 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయాలి. ఏమవుతుంది? x² అంటే ఎంత డెరివేటివ్? 2x. దీనికి కాన్స్టెంట్ ఎంత డెరివేటివ్? కాన్స్టెంట్ 0. సో 0 వచ్చినప్పుడు రాయకపోయినా నడుస్తుంది, రాయకపోయినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ రాస్తున్నా. ప్రొడక్ట్ రిలేషన్లో ఎప్పుడైనా ఏబి అని రాసినా ఒకటే మీనింగ్, బిఏ అని రాసినా ఒకటే మీనింగ్. ఏది ఫస్ట్ ఏది సెకండ్ రాసినా ప్రాబ్లం ఏమీ లేదు. సో చూడడానికి ఏది రాస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది మొదట రాస్తున్నాం అంతే. 4 3 ఎంత? 12. 2 మైనస్ 1 అంటే ఎంత? 1. అంటే పవర్లో 1 రాసినా రాయకపోయినా నడుస్తుంది. సో నో ప్రాబ్లం. x² - 3 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. ప్లస్ 2x రాసినాం. ఇది 4x³ + 1 యాజ్ ఇట్ ఈస్గా రాసేసినాం. ఈ 2x అనేది ఇక్కడ రాసినాం, ఇదేమో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసినాం. నౌ ఇప్పుడు చూడండి, ఈ 12x తోటి దీన్ని ఇంటూ చేద్దాం. దీంతో దీన్ని ఇంటూ చేయాలా, దీంతో దీన్ని కూడా ఇంటూ చేయాలి. చేద్దాం. ఏమవుతుంది? this one into this one. What is that one? x³. 12x into x² how much? 12x³. 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 మళ్ళీ this one into this one. 12 into 3 36 into x over సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కూడా చేయాలి. ప్లస్ 2x into ఇది 2 4 8. x into x³ x⁴. ఓకే, ఇక్కడ ఏదైనా మిస్ అయిందా? ఇక్కడ 4x³ ఉంది కదా, 3x 3 - 1 ఇది 3 - 1 3 - 1 3 - 1 అంటే ఎంత? 3 - 1 అంటే ఇది స్క్వేర్ వస్తుంది, అంటే ఇది ఏమవుతుంది? 4 అవుతుంది. జస్ట్ చూడండి, రీకాల్ ఇక్కడ కొద్ది మిస్టేక్ చేసినాం మనం. ఇక్కడ చూడండి, x² - 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? 4 అనేది అట్లనే రాస్తాం. ఇది 3x² అవుతుంది. 3 - 1 అంటే ఎంత? స్క్వేర్. దీనికి కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ప్లస్ 4x³ + 1 అనేది సేమ్ రాయాలి. దీనికి ఏమవుతుంది? 2x అవుతుంది. కాన్స్టెంట్ అనేది 0 అయిపోతుంది. దీనికి కాన్స్టెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సేమ్ ఇప్పుడు ఇది ఏమవుతుంది? 12x² - 3. దిస్ వన్ రైట్ ద సేమ్, దిస్ వన్ 4 3 12 x² రైట్ ద సేమ్. హియర్ ఆల్సో 2x అంటే ఎంత? 2x రైట్ ద సేమ్. 4x³ + 1. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ద సేమ్. నౌ what is do the product? 12x x² into x² x⁴. x² ఏమవుతుంది? x⁴. దిస్ వన్ ఆల్సో 36x². దీనికి ఇంటూ చేయాలి, దీనికి ఇంటూ చేయాలి. సేమ్ ఇయర్ ఆల్సో డూ ద మల్టిప్లికేషన్. 2x into this one 4 2 8 x⁴. మళ్ళీ 2x into ఇది 2x. ఓవరాల్గా ఇంత వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ కూడా x⁴ ఉంది. సో ఈ 2ని ఏం చేయాలంటే సమ్ చేసేయాలి. ఏమవుతుంది? 12 8 అంటే 20. 20 x⁴. స్క్వేర్స్ ఒకటే ఉంది, సో రైట్ ద సేమ్. 2x కూడా ఒకటే ఉంది, సో రైట్ ద సేమ్. ఇది మనకు f'(x). ఇది డిఫరెన్షియేషన్. ఈ విధంగా చేయాలి. అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు 140 క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ ఈ వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం 140 క్వశ్చన్స్ని చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అశోక్. చూస్తూనే ఉండండి AR Logics.